పరిశుద్ధతను కాపాడుకుంటే వచ్చే ఫలితం ఏమిటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుణ్ణి విడవకుండా ఉంటే కలిగే ఫలితం ఏమిటి? ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే కలిగే ఫలితం ఏమిటి? ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుణ్ణి దూషించకుండా భయంతో భక్తితో జీవిస్తే కలిగే ఫలితం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం యోసేపు ద్వారా మనకు తెలుస్తుందండి. యోసేపు అనే భక్తుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 31, 32 నుంచి అతను మనకు కనబడుతూ ఉంటాడు. అతని జీవితంలో ఎన్నో కష్టాలు, అతని జీవితంలో ఎన్నో బాధలు, అతని జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయి. అన్ని సందర్భాలలో కూడా అతను భక్తిని కాపాడుకున్నాడు, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు, దేవునిపై విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ మూడింటిని ఎప్పుడైతే కాపాడుకున్నాడో దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడండి. బానిస నుండి గొప్ప రాజుగా అతను ఎదిగాడు, ప్రధానమంత్రిగా ఎదిగాడు, ఉన్నత స్థాయికి చేరాడు. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. ఆ కష్టాలను, ఆ శోధనను, ఆ బాధలను దేవుని కోసం భరించాలి. శోధనకు తలగ్గకూడదండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. మరి మనం ఎంతమంది దేవుని యందు భక్తితో జీవిస్తున్నాం, మనం ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నాం, మనం ఎంతమంది దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. యోసేపు వలె దేశం యొక్క ఉన్నత స్థాయిని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.